ఎగ్జాక్ట్లీ. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుంది అగ్రరాజ్యాధినేత తీరు. ఆయన ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో, ఏ సమయానికి ఎట్లా ఉంటారో ఎవరికీ అర్థం కాదు. ఇక ఇప్పుడు తాజాగా ఇరాన్ పైన సైనిక చర్యకు సిద్ధమైనటువంటి అమెరికా చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. ఇంకా దీంతో ఓవరాల్గా అసలు ఏం జరగబోతోంది ఏమిటి అన్నటువంటి ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. సైనిక చర్యకు వెనకడుగు వేయడంతో కొంత ఊపిరి పీల్చుకున్నా కానీ అయితే టెహరాన్లో మాత్రం ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు. దాంతో ఇరాన్ పాలకులపైన ట్రంప్ చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే పదే పదే హెచ్చరికలు జారీ చేసిన ఆయన ఇప్పుడు నౌకాదళాన్ని ప్రయోగిస్తున్నారు. ఇరాన్ చుట్టూ భారీ నౌకాదళాన్ని మోహరించింది అమెరికా. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం ఆ దేశం వైపు కదులుతోంది. పరిస్థితుల్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నామని, ఇక ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దామంటున్నారు ట్రంప్. దీంతో ఏదో జరగబోతోందనే ఒక ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి విమానవాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ సహా పలు యుద్ధ నౌకలు ముందు కదిలినట్లు తెలుస్తోంది. వీటితో పాటు అదనపు వైమానిక రక్షణ వ్యవస్థల్ని కూడా పశ్చిమాసియాకు పంపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి. అట్లాగే టెహరాన్ను టైం చూసి దెబ్బ కొడుతున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి ఇరాన్పై సుంకాల పిడుగు కూడా వేశారు. టెహరాన్తో వాణిజ్యం జరిపే అన్ని దేశాలపై 25% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్తో ఎక్కువగా వాణిజ్యం చేసేటువంటి దేశాల్లో చైనా, తుర్కియే, యుఏఈ, ఇరాక్, భారత్ ఉన్నాయి. నిజానికి కొద్ది రోజులుగా ఆర్థిక సంక్షోభంతో ఇరాన్లో చాలా రోజుల నుంచి ఆందోళనలు మిన్నంటుతున్నాయి. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటున్నాయి. పేదరికం పెరిగిపోయింది. కరెన్సీ విలువ భారీగా పతనమైంది. ప్రభుత్వం అవినీతి కావచ్చు, లేదంటే స్వేచ్ఛ లేకపోవడం కావచ్చు. 2025 డిసెంబర్ 28 నుంచి ఇరాన్లో నిరసనలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వానికి అనుకూలంగా టెహరాన్లోని ఎంగెలాబ్ స్క్వేర్ వద్ద వేలాది ప్రదర్శనకారులు గుమిగూడుతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో వందలాది మంది నిరసనకారులకు ఉరిశిక్ష కూడా రద్దు తనకేటే అంటున్నారు ట్రంప్. గతంలో ఆల్మోస్ట్ 12,000 మందిని చంపేసింది ఇరాన్ ప్రభుత్వం. సో ఇప్పుడు కొంతమంది బతికి బయటపడడానికి కారణం కూడా ట్రంపే అంటున్నారు. తాను జోక్యం చేసుకుంటే 800 మందికి పైగా నిరసనకారుల ప్రాణాలు కోల్పోయేవారు అంటున్నారు ట్రంప్ జోక్యం చేసుకోకపోతే. ఇంకోవైపు అమెరికా ఇజ్రాయెల్ని ఎదుర్కోవడానికి ఏర్పడినటువంటి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కూటమి బలహీనపడుతూ వస్తోంది. ఇరాన్ మిత్ర బలగాలైనటువంటి హమాజ్, హిజ్బుల్లా, హౌతీ తిరుగుబాటుదారులు, సిరియా ప్రభుత్వం కొన్నేళ్లుగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి. సో ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు అమెరికా ఒక అడుగు వెనక్కి తగ్గింది? పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. టెహరాన్ దిశగా అమెరికా నౌకాదళం ముందు కదులుతోంది. సైనిక చర్య జరుగుతుందా? సైనికులు మాత్రం ముందు కదులుతున్నారు. బట్ ఎందుకు ట్రంప్ ఇరాన్పై దాడి చేయకుండా ఎందుకు వెనక్కి తగ్గారు? ట్రంప్ను ఆపడానికి కారణాలేంటి? ఖమేనీ ఇస్లామిక్ పాలన చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందా? ఏం జరగబోతోంది మాట్లాడదాం. మనతో పాటు అందరి సత్యం గారు కూడా